పరిపూర్ణమైనటువంటి జీవితం పొందాలి అనేటువంటి మానవాళికందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా మనము విన్నటువంటి మాటలు ఒక చెవిలో విని ఒక చెవిలో వదిలిపెట్టినట్లయితే, అదేవిధంగా విన్నటువంటి మాటలు నోటిలోకి వెళ్ళినా కూడా జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉండదు. మరి జ్ఞాపక శక్తి ఉండాలంటే విన్నటువంటి మాటలు ఎక్కడ చేరితే జ్ఞాపక శక్తి ఉంటుంది అనేటువంటిది ఈరోజు ఈ యొక్క ఎపిసోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ యొక్క మనసు అనేటువంటిది ఉత్సాహము ప్రశాంతంగా ఉన్నటువంటి వారిలోనే జ్ఞాపక శక్తి అనేటువంటిది బాగా ఉంటుంది. అదేవిధంగా దానికి మానవత్వం అనేటువంటిది చాలా ముఖ్యం. మనిషిని మానవత్వము అనేటువంటిది ఇది ఉన్నప్పుడే మనిషిలో ఉత్సాహము ప్రశాంతత అనేటువంటిది పెరుగుతుంది. మానవత్వం లేనప్పుడు అలాంటి వ్యక్తులలో కోపం అనేటువంటిది ఉంటుంది, ఆవేశం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా అసూయ ద్వేషాలు అనేటువంటివి కూడా ఉంటాయి. మరి ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనసు ఉత్సాహంగా ఉండకపోవడం వలన జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉండదు. ఇలా జ్ఞాపక శక్తి ఉండాలి అంటే మనము ఏం చేయాలి? ఈ లక్షణాలు పోగొట్టుకోవాలి. ఇవి అనేటువంటివి ఉండకూడదు. ముఖ్యంగా మరి ఈ చెడు లక్షణాలకు ఉదాహరణగా మరి అసూయ అనేటువంటిది మనసులో ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి దానికి మీకు ఒక కథ రూపకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఒక ఊర్లో ఏ బి అనేటువంటి ఇద్దరు వ్యక్తులు ఉండడం అనేటువంటిది జరిగింది. ఈ ఇద్దరు వ్యక్తులకు కూడా ఎప్పుడు కూడా వారికి ఒకరంటే ఒకరికి సరిపోదు. ఎప్పుడు అసూయ ద్వేషాలతోటే ఉంటారు వారు. అలాంటప్పుడు వారికి ఒకరోజు బి కంటే ఏ బాగుండాలని చెప్పేసి భగవంతుని గురించి తపస్సు చేద్దామని చెప్పేసి అనుకుంటాడు. అనుకున్న తక్షణమే ఆ ఏ అనేటువంటి వ్యక్తి ఇక్కడ తూర్పు వైపు వెళ్ళి ఆయన తపస్సు కూర్చోవడం అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఏ అనేటువంటి వ్యక్తి తూర్పు వైపు వెళ్ళి తపస్సు కూర్చున్నాడో, ఈ బి అనేటువంటి వ్యక్తి కూడా ఇట్లా పడమటి వైపు వెళ్ళి ఆయన కూడా తపస్సు కూర్చోవడం అనేటువంటిది జరిగింది. వాళ్ళు ఆ ఏ బి అనేటువంటి వ్యక్తులు తపస్సు బాగా చేస్తూ ఉన్నారు. కొన్ని వారాలు, ఇట్లా దినాలు, తర్వాత ఇట్లా సంవత్సరాల తరబడి ఆ యొక్క తపస్సు చేయడం అనేటువంటిది జరిగింది. ఆ తపస్సు చేసినప్పుడు మరి ఈ యొక్క బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు. అక్కడ తూర్పు వైపు కూర్చున్నటువంటి ఏ దగ్గరికి బ్రహ్మదేవుడు వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అప్పుడు వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడు అడిగాడు, ఎందుకయ్యా నువ్వు నన్ను గురించి ఇలా తపస్సు చేస్తున్నావు అని చెప్పేసి అడగడం జరిగింది. ఏం లేదు, నువ్వు అక్కడ పడమటి వైపు కూర్చున్న బి దగ్గరికి వెళ్ళావా అని చెప్పి అడిగాడు. లేదు, వెళ్ళలేదు, ఫస్ట్ నీ దగ్గరికే రావడం అంటే జరిగింది, ఏమి నీ కోరిక అని చెప్పి బ్రహ్మదేవుడు అడగడం జరిగింది. అప్పుడు ఆ తూర్పు వైపు కూర్చున్న ఏ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడంటే, ఏం లేదు స్వామి, ఆ బికి ఒకటిస్తే నాకు 2 ఇవ్వాలా అని చెప్పడం జరిగింది. అతను ఒకటి అడిగాడంటే నాకు 2 లాభాలు వచ్చే విధంగా ఇవ్వండి చెప్పేసి ఈ ఏ అనేటువంటి వ్యక్తి అడగడం జరిగింది. సరే, బ్రహ్మదేవుడు అక్కడి నుంచి ఇక్కడ పడమటి వైపు కూర్చున్నటువంటి బి దగ్గరికి వెళ్ళడం అంటే జరిగింది. వెళ్ళి ఆ బిని బ్రహ్మదేవుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు తపస్సు కూర్చున్నావు, ఏమి కావాలని నీకు, ఏమి నీ కోరిక అని చెప్పేసి అడగడం జరిగింది. స్వామి, అక్కడ తూర్పు వైపు కూర్చున్న దగ్గరికి వెళ్ళొచ్చావా అని అడిగాడు. వెళ్ళొచ్చాను అన్నాడు. ఏమన్నాడు స్వామి అన్నాడు. ఏం లేదు, నీకు ఒకటిస్తే అతనికి 2 ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది అన్నాడు. ఈ బి అనేటువంటి వ్యక్తి మంచి కోరుకోలేదు. ఆ స్వామి నాకు ఒక కన్ను పోగొట్టు స్వామి అని చెప్పాడు. అంటే ఇతని ఉద్దేశం ఏమంటే అతను 2 అడిగాడు కాబట్టి మరి ఇతనికి ఒక కన్ను పోతే అతనికి 2 కన్నులు పోతాయి కదా అని చెప్పేసి ఈ బి ఉద్దేశం. అంటే అసూయ. ఒకరు అంటే నాకు ఒక కన్ను పోయినా పర్లేదు, అతనికి 2 కన్నులు పోతాయి కదా అని చెప్పేసి ఇలా చేయడం జరిగింది.
ఇలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళలో చెడు లక్షణాలు కానీ, నెగటివ్ థింకింగ్ కానీ, ఇలాంటివి మనసులో ఉత్సాహము, ప్రశాంతత, స్థిరత్వం లేనటువంటి వాళ్ళలో కూడా ఈ చెవిలో విన్నటువంటి మాటలు ఈ చెవిలో వెళ్తాయి. లేదంటే ఈ చెవిలో విన్నటువంటి నోట్లో కానీ వెళ్ళినప్పుడు జ్ఞాపక శక్తి అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వాళ్ళలో ఉత్సాహము, స్థిరత్వం అనేటువంటిది ఉండదు. కాబట్టి మరి ఎప్పుడైతే మనసులో ఉత్సాహము, స్థిరత్వం అనేటువంటిది ఉంటుందో అప్పుడే మనిషికి అన్నీ బాగుంటాయి. జ్ఞాపక శక్తి అనేటువంటిది కూడా బాగుంటుంది. అదేవిధంగా మరి ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ ఆహార విషయంలో కూడా చాలా ఉన్నాయి. మరి ఈ ఆహార విషయంలో భగవద్గీతలో కూడా దీనికి ఒక అధ్యాయం, ఈ ఆహారాన్ని గురించి పర్టికులర్గా భగవద్గీతలో చెప్పడం అంటే జరిగింది. మరి అంటే కొంతమందికి ఈ యొక్క ఆహారము తినడం వల్ల అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం అనేది ఉంటుంది. కొంతమంది ఆరోగ్యంగా బాగుంటారు. అనారోగ్యంగా వచ్చేటువంటి ఆహారం అనేటువంటిది ఏమంటే ఉప్పు కానీ, కారం కానీ, అదేవిధంగా ఇట్లా నాన్ వెజ్ కానీ ఇలాంటివి తీసుకోవడం అంటే నాలుక రుచిని పట్టే చూస్తున్నారు తప్ప మిగతా శరీరాన్ని పట్టించుకోకుండా వాళ్ళ జిహ్వా చాపల్యంతో వాళ్ళకు ఆహారం మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొద్దీ ఇవన్నీ కూడా బాగా తినడం వలన కూడా మనసు చెడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ముఖ్యంగా బ్రెయిన్ అనేటువంటిది యాక్టివ్గా ఉండకుండా చురుకుదనాన్ని కోల్పోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళలో కూడా జ్ఞాపక శక్తి తగ్గడానికి అవకాశం అనేది, మనసు స్థిరంగా ఉండదు కాబట్టి జ్ఞాపక శక్తి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. మరి ఇంకొక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడం వలన మంచి కూరగాయలు, తర్వాత మంచి ఆకుకూరలు, లేదంటే ఇట్లాంటివి నాన్ వెజ్ లేకుండా ఇలాంటి మంచి ఆహారం ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. అంటే వాళ్ళంతా కూడా నాలుక మాట వినకుండా కడుపు మాట వింటారు. అందుకని చెప్పేసి వాళ్ళలో ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. బాగా వాళ్ళ మనస్సు కూడా స్థిరంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది, ప్రశాంతంగా యాక్టివ్గా ఉంటారు. సో ఈ ఆహారానికి మరి విపరీతమైనటువంటి జిహా చాపల్యం కలిగినటువంటి వాళ్ళు ఎంత ఇది చేస్తున్నారంటే, ఎట్లా తింటున్నారంటే అట్లా తినడం అంటే జరుగుతుంది. దానికి మీకు చిన్న ఒక స్టోరీ లాగా చెప్తే, ఈ మితాహారం గురించి స్టోరీ విన్నప్పుడైనా మీకు ఈ యొక్క జ్ఞాపక శక్తి గురించి బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఒక చిన్న స్టోరీ చెప్పడం జరుగుతుంది. ఒక ఊర్లో ఇద్దరు భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఉన్నారు. వారిద్దరు కూడా బాగా అంటే ఆహారం విషయంలో బాగా పర్టికులర్గా మంచి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, జిహా చాపల్యం ఉన్నటువంటి వాళ్ళు. ఒకరోజు భార్య ఒక 3 రొట్టెలు చేయడం అన్నట్టు జరిగింది. ఆ 3 రొట్టెలు చేసినప్పుడు వాళ్ళకు ఎవరు 2 తీసుకోవాలా, ఎవరు 1 తీసుకోవాలా అని చెప్పేసి వాళ్ళకు ఇది ఉంది. వాళ్ళు అడగడమే అలా అడుగుతున్నారు. నాకు 2 నీకొకటి, నాకు 2 నీకొకటి అని చెప్పేసి ఇలా అడుగుతున్నారు. దానికి భార్య ఏం చేసిందంటే, ఇట్లా వద్దు, మనం ఒక పందెం వేసుకుందాము, ఆ పందెంలో ఎవరు గెలిస్తే వారు ఈ రొట్టెలు 2 తీసుకుందాము, ఓడిపోయిన వాళ్ళు 1 రొట్టె అని చెప్పేసి భార్య చెప్పింది. అప్పుడు భర్త సరే అన్నాడు. కానీ ఏమి పందెం అని చెప్పి అడిగాడు. ఏం లేదు, ఇద్దరం నిద్రపోదాము, ఎవరు ముందు లేస్తే వాళ్ళకు 1 రొట్టె, లేటుగా లేచిన వాళ్ళకు 2 రొట్టెలు అని చెప్పేసి పందెం వేసుకున్నారు. సరే, ఇద్దరు ఒప్పుకున్నారు, పండుకున్నారు. బాగా పొద్దున 10 గంటలకు పండుకుంటే రాత్రి కూడా లేవలేదు. ఎందుకంటే లేస్తే 1 రొట్టెనే కాబట్టి రాత్రి కూడా ఇదైనటువంటి వారు రాత్రి కూడా అలాగే ఉన్నారు. ఉదయం అయింది, బాగా తెల్లవారింది. తర్వాత ఆ ఊరు వాళ్ళు ఏదో పని మీద అనేటువంటిది, వాళ్ళు ఏమి వీళ్ళు బయటికి రాలేదని చెప్పేసి ఊరు వాళ్ళు అక్కడికి ఆ ఇంటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత తలుపు కొట్టారు. తలుపు కొట్టినా కూడా లేవలేదు. తర్వాత తలుపు బద్దలు కొట్టినారు. కొట్టిన తర్వాత పేర్లు పెట్టి పిలిచారు, లేవలేదు. తర్వాత వాళ్ళ శరీరాన్ని తట్టి లేపారు, లేవలేదు. ఎందుకంటే లేస్తే వాళ్ళకు బాగా తెలుసు, ముందు లేచినటువంటి వాళ్ళకు 1 రొట్టె, వెనక లేచినటువంటి వాళ్ళకు 2 రొట్టెలు. కాబట్టి వాళ్ళు లేవలేదు.
తర్వాత వీళ్ళందరూ ఇంకా ఇట్లయితే లాభం లేదు, వీళ్ళు చనిపోయినట్లుంది అని చెప్పి అనుకొని ఒక శవపేటిక ఒక పేడ తీసుకొని అరేంజ్ చేసి చేయడం జరిగింది. అన్నీ అరేంజ్ చేసిన తర్వాత ఆ భర్తను ఎత్తేటప్పుడు లేచాడు. భర్త భయపడి లేవడం జరిగింది. భార్య వెంటనే నీకోటి నాకు 2 అనింది. సో ఇలా అంటే ఇది ఎందుకు చెప్పానంటే, అంటే ఆహార విషయంలో కంట్రోల్ అనేటువంటిది లేకపోతే, ఈ జీవాచాపాలం వలన లేకపోతే, మరి ఎక్కువ తినడం వలన ఒక రకంగా లావవుతారు, బద్ధకం ఏర్పడుతుంది, తర్వాత మనసు స్థిరంగా ఉండదు, బుద్ధి స్థిరంగా ఉండదు, బ్రెయిన్ కూడా చురుకుదనాన్ని కోల్పోతుంది, దానివలన జ్ఞాపకశక్తి అనేటువంటిది కూడా ఉండదు. మరి అలాంటప్పుడు ఈ చెవిలో విన్నటువంటిది ఈ చెవిలో వదిలిపెట్టడానికే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అంటే మనసు స్థిరంగా లేనప్పుడు, ఉత్సాహంగా లేనప్పుడు, ప్రశాంతంగా లేనప్పుడు, ధైర్యంగా లేనప్పుడు వారు హృదయం కూడా వాళ్ళకు మనసు అనేటువంటి స్థిరంగా లేకపోవడం వలన విన్నటువంటి మాటలు హృదయానికి చేరవు. ఎవరైతే ఆరోగ్యంగా ఉండి, ఉత్సాహంగా ఉండి, ప్రశాంతంగా ఉంటారో వారు విన్నటువంటిది వాళ్ళ హృదయంలోకి చేరుతుంది, వాళ్ళ మనసులోకి చేరుతుంది. ఆ హృదయంలో ఏర్పడినటువంటిది బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో బాగా రిజర్వ్ అయ్యేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. దానివలన బాగా జ్ఞాపకశక్తి అనేటువంటిది ఉండడానికి ఉంటుంది. కాబట్టి విన్నటువంటిది ఎవరికైతే హృదయంలోకి వెళ్తుందో, హృదయం నుంచి బ్రెయిన్కి వెళ్తుందో వాళ్ళలో జ్ఞాపకశక్తి అనేటువంటిది చాలా బాగుంటుంది. ఇవి అంటే వాళ్ళు ఎలాంటప్పుడు అలా హృదయంలోకి వెళ్తుందంటే వాళ్ళ హృదయం బాగుండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే వారికి వాళ్ళ హృదయంలోకి చేరి బ్రెయిన్కి వెళ్ళి జ్ఞాపకశక్తి అనేటువంటిది బాగా పెరుగుతుంది. వీటికి కొంతమందికి మరి ఆహారం కంట్రోల్ ఉండదు, తర్వాత ఉండాలనుకుంటారు, ఉండలేకపోతారు. అదేవిధంగా మరి మనము మొదట చెప్పిన దాని ప్రకారం అసూయ, ద్వేషము, నెగిటివ్ థింకింగ్ ఇవల్ల కూడా వాళ్ళలో చిన్నప్పటి నుంచి వచ్చినటువంటివి కాబట్టి తొలగిపోకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. వాటికి మనకు హిప్నాసిస్ అనేటువంటిది బాగా హిప్నోథెరపీ చేయడం వలన అవి కంట్రోల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అలా గత 32 ఇయర్స్ నుంచి కూడా ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క హిప్నోథెరపీ ద్వారా చేసి వాళ్ళ సమస్యలు తొలగించి మంచిగా కాన్సన్ట్రేషన్, మెమరీ, వాళ్ళ ఉన్నతమైన మార్కులు, ఉన్నత ర్యాంక్ రావడానికి ఈ యొక్క చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క 36 ఎపిసోడ్ అనేటువంటిది ఇద్దరితో క్లోజ్ చేస్తున్నాను. మరి వచ్చే ఎపిసోడ్స్లో మీకు ఈ యొక్క మానసిక ఒత్తిడి గురించి కానీ, మరి పరిపూర్ణమైన జీవితం పొందడానికి ఎలాంటి ఉంటే బాగుంటుంది అనేటువంటిది ఇది కంటిన్యూస్గా ఉంటుంది. కాబట్టి మీకు నచ్చితే ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా మీరు క్లిక్ చేయండి. మీ యొక్క డాక్టర్ సిరిగిరెడ్డి జయారెడ్డి, సైకాలజిస్ట్ అండ్ క్లినికల్ హిప్నోథెరపిస్ట్. అందరికీ నమస్కారం.